హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన హిప్ బెల్ట్ రివ్యూస్ చూద్దాము. ఇదొచ్చేసి ఎలాస్టిక్ హిప్ బెల్ట్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది, స్ట్రెచబుల్ అవుతుంది. సో ఎవరైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ఈ హిప్ బెల్ట్ ఏంటంటే పైన స్టోన్స్తో వస్తుంది. సో దేనికైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అనిపించింది నాకు. సో అందుకనే తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చేసరికి ఏంటంటే మన పిల్లలకి కూడా ఫ్రాక్స్కి అట్లా పెట్టచ్చు. ఇది ఏంటంటే డ్రెస్సెస్ కూడా మనకి ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో అందుకని అయితే తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ వస్తుంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 హుక్స్ కింద ఇచ్చారు. సో ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి ఈజీగా పిల్లలకు కూడా పెట్టచ్చు అనిపించింది. అండ్ ఫిట్గా ఉంటుంది, ఈజీ టు వేర్. ఇక్కడ మీకు పెట్టుకుని కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చైన్ టైప్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 తీసుకున్నాను చైన్ మోడల్లో. ఇవి ఏంటంటే సింపుల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు బాగుంటుందని తీసుకున్నాను. బట్ నాకైతే అంతగా సెట్ అవ్వదు అనిపించిందండి. ఎందుకంటే పిల్లలతో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫంక్షన్లకు అది పెట్టుకోవాలనుకుంటే చాలా హడావిడిగా ఉంటుంది. ఈ చైన్ మోడల్ ఏంటంటే త్వరగా చిక్కు పడిపోతూ ఉంటుంది. మనం ఫాస్ట్గా రెడీ అవ్వాలనుకుంటే నాకైతే సెట్ కాదనిపించిందండి. మీరు ఎవరైనా ఓకే మేము మెయింటైన్ చేయగలుగుతాము, జాగ్రత్తగా పెట్టుకుంటాం అనుకుంటే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. గోల్డ్ చైన్ ఫినిషింగ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు కదా రౌండ్ది. సో అక్కడ హుక్ పెట్టుకుని మనం చైన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత లెంత్ అయినా పెట్టుకోవచ్చండి. ఎలాంటి నడుము వాళ్ళైనా పెట్టుకోవచ్చు. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, చిన్నపిల్లలు కూడా, ఈవెన్ చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది పెట్టుకోవడానికి కొంచెం టైం కేటాయించాలి. అంత టైం అయితే పిల్లలతో ఉండే వాళ్ళకైతే సరిపోదండి. నాకైతే ఈజీగా పెట్టుకునేలా ఉండాలి. ఇది చైన్ మోడల్ కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నా పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం చిక్కుపడే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే రికమెండ్ చేయనండి పిల్లలతో ఉండే వాళ్ళకైతే. నేను ఇంతలా చిక్కు పడుతుందని అనిపించలేదు నాకు. అండ్ సెకండ్ వన్ కూడా చైన్ మోడలే అండి. సో ఇదేంటంటే 3 లేయర్స్ కింద వస్తుంది. సో సైడ్స్ అది పెట్టుకునేప్పుడు హాఫ్ సారీ వేసుకున్నప్పుడు బాగుంటుందని తీసుకున్నాను, కానీ ఇది కూడా చిక్కు పడిపోతుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. యంగ్స్టర్స్ అయితే తీసుకోండి. మీకు ఓపిక్గా పెట్టుకుంటాము అనుకుంటే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. పిల్లలతో ఉండే వాళ్ళకి ఏంటంటే మనకి చాలా పనులు ఉంటాయి. ఫంక్షన్ హడావుల్లో అయితే ఇలాంటివి మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టము. నేనైతే ఈ 2 చైన్స్ రిటర్న్ ఇచ్చేస్తున్నానండి. నేను ఇట్లా చిక్కు పడుతుంది అనుకోలేదు. చాలా బాగుంటుంది అనిపించింది, కానీ నాకు వచ్చిన తర్వాత ఓకే మెయింటైన్ చేయడం కష్టం అనిపించింది. సో అందుకే రిటర్న్ ఇచ్చేస్తున్నానండి. క్వాలిటీ అయితే బాగుంది. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇప్పుడు లాస్ట్ వన్ చూద్దామండి. లాస్ట్ వన్ అయితే సూపర్ డూపర్ హిట్ ఐటమ్ అని చెప్తానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఐటమ్ నేను వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు హిప్ బెల్ట్స్ చూపిస్తున్నాను కాబట్టి చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రివ్యూస్ చేశాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను చాలాసార్లు పెట్టుకున్నాను. పిక్స్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి. వడ్డానం ఫినిషింగ్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ వస్తుందండి. చుట్టూ మనకి అమ్మవార్లు వస్తారు. కింద ఏంటంటే మువ్వలు వేలాడేటట్లు ఇచ్చారు కాబట్టి చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. నేను చాలా ఫంక్షన్లకు పెట్టుకున్నాను, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి. అండ్ రీసెంట్గా స్టార్ వనిత ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ వడ్డానమే వేర్ చేశాను. చాలా బాగుందండి. పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ నేను వేర్ చేసిన హారం కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఇప్పుడు స్టాక్ అవైలబుల్గా ఉంటే కనుక లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, చెక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.